పూర్తిగా చెప్పు, ఇబ్బందులు ఏమంటే మాట్లాడు మాతో. రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్డు మనం కోసి తీరాలి. ఓకే, అని అనుకునే రోడ్డు మీరేమన్నా ఉందా? ఎన్ని రోజుల్లో పోతారు? మా డాక్టర్ గారు అదే కదా, మెట్రో రోడ్ పెట్టుకోండి, ఇస్తా. ఒక 30 లక్షలు పెట్టిన రోడ్డుకి శాంక్షన్ చేసేయండి. ఇవాళ పని మొదలెట్టాలి. 15 రోజుల్లో నాకు మెటల్ దింపి రోలర్తో తొక్కిచ్చి తడిబాబు చెప్పాలి. మెట్రో రోడ్ శాంక్షన్ చేస్తాం, రైతులందరూ చెప్పండి. ఎక్కడ వరకు వస్తే అక్కడ 30 లక్షలు పెట్టండి. అమ్మా ఇంకోటి ఎవరిదైతే అది ఉందా? బ్యాంకులో వేసుకో. మనం బాబు నాకు కొంచెం మంచి మాట కొంచెం ఇటు ఉండాలి అంటాను. కూటమిని ఆశీర్వదించండి. చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించండి. గారు జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. తెలిసే వచ్చానండి. హ్యాపీగా ఉండాలి నువ్వు. చూసేద్దాం వచ్చా ప్రశాంత్ లేడా? డబ్బు తగ్గితే కంప్లైంట్ 50,000 వచ్చింది అంటే మీరు 3 లక్షల చిల్లర ఇచ్చి ఉంటారు నాకు. అది బ్యాంకులో వేసుకోండి. బ్యాంకులో వేసుకోండి. ఈరోజు
దెందులూరు నియోజకవర్గంలో రేపు 1వ తారీఖు ఆదివారం వచ్చిందనే ఉద్దేశంతో మరి ఉద్యోగస్తులందరూ సెలవు దినం కాబట్టి ఎప్పుడు ఇస్తాడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాకు నెల వచ్చేసింది, 4,000 వస్తాయి, 6,000 వస్తాయి, 15,000 వస్తాయి, 12,000 వస్తాయి అని ఎదురు చూసేటువంటి పేదవారికి ఎన్టీఆర్ భరోసా కింద నామకరణం చేసి మరి ఈరోజు పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అసలు ఈ పెన్షన్ విధానాన్ని భారతదేశంలో భారతదేశం మొత్తం మీద మొట్టమొదట పెట్టింది మన నాయకుడు, మన వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన పెట్టిన 30 పెరిగి ఈనాడు 4,000 రూపాయల దాకా వచ్చింది. మరి పేదవాడు 2 పూట్ల భోజనం చేయాలి, కొడుకులు కూతుళ్ళు చూసినా చూడకపోయినా మనము ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతో పెట్టినటువంటి స్కీము ఈ రోజున భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇన్ని వేల కోట్లు ఒక్క పెన్షన్ కార్యక్రమానికే ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం ఏదీ లేదు అని చెప్పి మరి గుండె మీద చేసి ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆయన కూడా 1,000 రూపాయలు పెంచాడు, మనము పెంచాం. కానీ ఆయన 5 ఏళ్లలో పెంచుకుంటూ పోతా అని చెయ్యంత బారు పెట్టాడు. ఎన్నికలకు ముందేమో పెంచుతానని చెప్పి హామీ ఇచ్చాడు. ఆయన 5 ఏళ్లలో పెంచితే మనం ఒక్క రోజులో పెంచాం. పెంచటమే కాదు 3 నెలలు వెనక్కొచ్చి మళ్ళీ డబ్బులు ఇచ్చాం. ఎన్నికల కానించి మొదలెట్టి కౌంటింగ్ అయ్యే లోపల ఉన్నటువంటి పీరియడ్ కూడా కలిపి మనం డబ్బులు ఇచ్చాం. గుర్తుపెట్టుకోండి, వికలాంగులకు 6,000 చేశాం. ఇంకా ఎవరైతే ఈనాడు 5వ తనం కోల్పోయి మా అక్కలో, మా చెల్లెళ్ళు, మా అమ్మలో ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా, మిగిలినటువంటి వారికి కూడా అతి త్వరలోనే ఇచ్చి మీ రుణం తీర్చుకుంటాం. కూటమి యొక్క రుణం, కూటమి యొక్క ధర్మం మీ విషయంలో పాటిస్తాం. అన్ని గ్రామాల్లోనూ అందరి ఇళ్ల ముందు, సాక్షాత్తు వైఎస్ఆర్ పార్టీ నాయకుల ఇళ్ల ముందు కూడా సిమెంట్ రోడ్లు వేస్తాం. వాళ్ళ పొలాల్లోకి వెళ్ళే రోడ్లు కూడా గ్రావెల్ రోడ్లుగా, మెటల్ రోడ్లుగా మారుస్తాం. మాకు జనం అధికారం ఇచ్చారు, అవకాశాన్ని ఇచ్చారు. దాన్ని దుర్వినియోగం చేయకోకుండా మాకున్న అవకాశం మేరకు ప్రజల యొక్క అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మేదనరావుపాలెం కూటమి నాయకులకి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, గ్రామస్తులకి, గ్రామ పెద్దలకి అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మొండూరు నుండి మేదనరావుపాలెం రోడ్డు ఎలా ఉండేదో గతంలో మీరు చూశారు. మళ్ళీ మనం వచ్చిన తర్వాతే ఆ రోడ్డును పోసాం. రోడ్డే కాదు, ఊరంత లెక్క కమ్మటూరులో ఇరుకైపోయి డ్రైన్లు రోడ్డు మీదకి వచ్చేసి ఇబ్బంది పడుతున్నారని చెప్పి మరలా 3 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి మళ్ళీ డ్రైన్లు కూడా మంజూరు చేశామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మీరందరూ కూడా ఈ కూటమికి ఎప్పుడూ అండగా ఉండాలని, రేపు లోకల్ బాడీస్లో కూడా ఏ పార్టీ వాడు కూడా మెసలటానికి వీల్లేకోకుండా కూటమి మరి ప్రయత్నం చేయాలని, నాయకుల్ని, కార్యకర్తల్ని కలిసిమెలిసి ఉండాలని, మీరందరూ కలిసి ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఒక కుటుంబం అయినా, ఒక రాష్ట్రమైనా, ఒక గ్రామం అయినా ఐకమత్యంగా ఉంటే అన్ని విషయాల్లోనూ కూడా మనం అగ్రగామిగా వెళ్ళటానికి ప్రయత్నం జరుగుతుంది. అది సక్సెస్ అవుతుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.